టీడీపీలో కేశినేని నాని ఆధిపత్యాన్ని గండి పడ్డట్టే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా ఆయన్ను తప్పించి మరో అవకాశం ఇస్తారా అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆర్థికంగా బలమైన నానిపై బాబు ఎందుకు కోపంగా ఉన్నారు? బెజవాడ రాజకీయం ఎందుకు మారుతుంది? 2019 ఎన్నికల్లో 2 సంవత్సరాల ముందు నుంచే టీడీపీ కసరత్తు ప్రారంభించింది. 2014 వరకు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరి ఒత్తిళ్లకు లొంగి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని కేశినేని నాని సహా కొందరిని అలాగే బరిలో దింపింది. చంద్రబాబు పాదయాత్ర సమయంలో కృష్ణా జిల్లాలో ఏర్పాట్లన్నీ నాని స్వయంగా చూసుకున్నారు. అందుకే పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చింది. తీరా ఎంపీగా గెలిచాక నాని తీరు మారడం టీడీపీ అధిష్టానికి కోపంగా తెచ్చింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ పెద్దలతో నాని సన్నిహితంగా ఉంటున్నారని అమిత్ షా, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ వంటి అగ్రనాయకుల సహకారంతో కొన్ని పార్లమెంట్లో కమిటీల్లో సభ్యుడిగా స్థానం సంపాదించారు. గడ్కరీతో ఉన్న సన్నిహితంతో దుర్గాగుడి ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, మచిలీపట్నంలో హైవేల పాటు త్రిపుర రహదారి నిధులు త్వరగా మంజూరు చేయించుకోవడంలో నాని సఫలమయ్యారు. దుర్గాగుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన వచ్చిన గడ్కరీ అయితే నాని తనపై తీసుకున్న ఒత్తిడి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది టీడీపీ నాయకులు నానిపై వ్యతిరేకత ఏర్పడడానికి కారణంగా మారింది. ఇదే సమయంలో విజయవాడ ఆధిపత్యం కోసం మంత్రి దేవినేని ఉమతో ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండే అధికారులతో నాని పలుమార్లు విభేదించారు. అది కూడా అతనికి మైనస్ అయింది. పార్టీకి సంబంధం లేకుండా నాని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలు నేతలు ఇప్పటికే ఆయనపై ఫిర్యాదు కూడా చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉంటున్న తమను కూడా నాని లెక్క చేయడం లేదని, దీనికి ఇప్పుడే చెక్ పెట్టాలని కోరారు. ఈ వాదనతో టీడీపీ అధినాయకుడు ఏకీభవించి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ బరిలో కొత్తగా అభ్యర్థిని నిలపాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2 పారిశ్రామికవేత్తలు కూడా రంగంలో దిగారు. టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే చంద్రబాబు మనసులో వేరే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. కీలకమైన రాజధాని ప్రాంతం ఎంపీ స్థానానికి నారా నందమూరి కుటుంబాల నుంచి ఒకరిని బరిలో దింపాలని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణ కానీ నారా బ్రాహ్మణి కానీ విజయవాడ ఎంపీ బరిలో నిలిచే అవకాశం ఉంది. వైసీపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు కసరత్తు పూర్తి చేసిందనే సమాచారంతో ఉంది. ఇప్పటి నుంచి పట్టు బిగించే టీడీపీ ఊహాత్మకంగా ముందుకెళ్తుంది.